నమస్కారం ఫ్రెండ్స్, రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీఎస్ నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6565 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, అర్హతలు, జీతం, వయస్సు, ఎంపిక విధానం, అప్లికేషన్ తేదీలు అన్నీ సింపుల్ తెలుగులో తెలుసుకుందాం. ముందుగా పోస్టుల వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ మొత్తం 323 పోస్టులు. టెక్నీషియన్ గ్రేడ్ 3 మొత్తం 6242 పోస్టులు. అంటే మొత్తం కలిపి 6565 పోస్టులు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అర్హతలు చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి, లేదా సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 10వ తరగతి పాస్ అయి, ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, లేదా సంబంధిత ట్రేడ్లో యాక్ట్ అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు వయస్సు గురించి మాట్లాడుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులకు 18 నుండి 36 సంవత్సరాలు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుండి 33 సంవత్సరాలు. ఎస్సీ, సెయింట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న జీతం గురించి చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులకు పే లెవెల్ 5 ప్రకారం ప్రారంభ జీతం 29200 రూపాయలు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు పే లెవెల్ 2 ప్రకారం ప్రారంభ జీతం 19900 రూపాయలు. దీనితో పాటు డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, రైల్వే పాస్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా సిబిఏటీ ఉండదు. పరీక్ష పూర్తిగా ఆన్లైన్ సిబిటి రూపంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. పరీక్ష సమయం 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ మే 23, 2026. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం జూన్ 30, 2026. చివరి తేదీ జూలై 29, 2026 రాత్రి 11:59 వరకు. కాబట్టి చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. అప్లికేషన్ చేయడానికి మీ ప్రాంతానికి సంబంధించిన ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి సన్ నంబర్ 02/2026 టెక్నీషియన్ రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ఫోటో, సంతకం మరియు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారంను సబ్మిట్ చేయాలి. చివరిగా అప్లికేషన్ అప్ని తప్పకుండా సేవ్ చేసుకోవాలి. గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఒక అభ్యర్థి ఒక పే లెవెల్ కోసం ఒకే అర్బ్కి మాత్రమే అప్లై చేయాలి. 2 పే లెవెల్స్కి అర్హత ఉంటే వేర్వేరుగా అప్లికేషన్ ఇవ్వాలి. ఆధార్ ద్వారా వివరాలను వెరిఫై చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు. బ్రోకర్స్ లేదా జాబ్ రక్కేతేయర్స్ను అస్సలు నమ్మవద్దు. కేవలం అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రైల్వే జాబ్స్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీ మరియు టీఎస్ గవర్నమెంట్ జాబ్స్ తాజా అప్డేట్స్ కోసం మా డైలీ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. యాస్టరిస్క్ ధన్యవాదాలు. మళ్ళీ మరో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్తో కలుద్దాం.